వందనాలండి. మరొకసారి సత్యదేవుని సందేశాలని మా ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. ప్రార్థనా ఛానల్ ద్వారా మరొకసారి మీ అందరికీ వాక్యం అందించిన దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య మీకు వందనాలు తండ్రి. స్తోత్రం దేవా, స్తోత్రం స్తోత్రము నాయన. వందనాలు తండ్రి, కనికరించండి. మధ్యాహ్న కాల సమయమందు ప్రభా మరొకసారి ప్రార్థనా ఛానల్ ద్వారా నీ బిడ్డలకు వాక్యం అందిస్తుండగా ఈరోజు నీ బిడ్డలకు ఏ వాక్యం అవసరమో వాక్యం ద్వారా సూటిగా మీరు మాట్లాడండి. ఆత్మదేవ తండ్రి, పరిశుద్ధ ఆత్మ తండ్రి, మీ దయ అయితే మీ చిత్తం అయితే నా సాక్ష్యం కూడా కొంత చెప్పని ఆశపడుతున్నాను. కేవలం ఆత్మదేవ మీరు నడిపించి సహాయం చేయండి. వీళ్ళందరూ కూడా నా తండ్రి ఈ వాక్యం సాక్ష్యం అర్థమైనట్టుగా సహాయం చేసి కృప చూపే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుంటున్నాము తండ్రి. చిన్న వాక్యం చదువుకుందామండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన వేడుకోండి. భక్తిహీనులు తమ మార్గం విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడను, వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడి కొద్ది మాట్లాడించినగాక. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. దేవుడు అంట మనకు దొరికే కాలములో ఆయన మనము వెదకాలంట. ఆయన సమీపంలో ఉండగానే మరి ఆయన యొద్దకు మనము పరిగెత్తుకుంటూ రావాలి. మన ఆలోచనలు మన తలంపులు వేరుగా ఉంటాయి. దేవుని ఆలోచనలు ఆయన తలంపులు మన పక్షంగా వేరుగా ఉంటాయి. ఈ సమయమందు నా గురించి సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకప్పుడు దేవుడిని ఎరగని అన్యజనురాలిని నేను, యేసే నన్ను ధన్యురాలుగా చేశాడు. అన్యురాలినయ్యా ధన్యురాలిని చేసితివి, అన్యురాలినయ్యా ధన్యురాలిని చేసితివి. నిన్ను వెంబడించే కృపనిచ్చితివి, నిన్ను వెంబడించే కృపనిచ్చితివి. నిన్ను నేను కీర్తింతును ప్రభువా, నిన్ను నేను ఘనపరతును ప్రభువా. అన్యురాలినయ్యా ధన్యురాలిని చేసితివి, అన్యురాలినయ్యా ధన్యురాలిని చేసితివి. ఒకప్పుడు అండి దేవుడు అంటే ఏంటో తెలియని నన్ను యేసయ్య దర్శించాడు. 91వ సంవత్సరము జూన్ నెలలో నేను నా ఇంట్లో ఉండగానే రేడియో వాక్యం ద్వారా ఆనాటి దావేచంలో జోషన్న గారు మరి విశ్వవాణి రేడియో ద్వారా వాక్యం మాట్లాడుతున్నారు. రాత్రిపూట ఆయన ఒక మాట మాట్లాడుతున్నారు. అమ్మా, నీకు తల్లి లేదు తండ్రి లేదు బాధపడుతున్నావా? నీకు యేసయ్య ఉన్నాడమ్మా, నువ్వు ఆయన నమ్ముకో, నువ్వు ఆయన నమ్ముకుంటే ఆయన నీకు తల్లిగా తండ్రిగా ఉంటాడమ్మా, ఆయన నీకు దేవుడుగా ఉంటాడు, ఆయన నమ్ముకో అని చెప్పేసి ఆయన వాక్యం చెప్తూ ఉన్నారు. ఆ సమయంలోనండి నేను నిజంగా చాలా బాధలో ఉన్నాను, దుఃఖంలో ఉన్నాను. ఎవరికి చెప్పుకున్నట్టు వేదన. నాకు 6 సంవత్సరాల వయసు అప్పుడు తల్లి చనిపోయింది. 17 సంవత్సరాల వయసు తండ్రి చనిపోయాడు. అప్పుడు నాకు వివాహం అయింది. 2 బిడ్డలు. నన్ను పట్టించుకునేవారు లేనటువంటి స్థితి అనమాట. తల్లి తండ్రి ఉంటే ఏ బిడ్డైనా తన తల్లికి తండ్రికి చెప్పుకుంటుంది, ఏ కష్టమైనా. కానీ చెప్పుకోవడానికి ఎవరు లేని పరిస్థితి. నేను 10 వయసులో ఉన్నప్పుడు నన్ను పెంచిన మా అమ్మమ్మ ఇక్కడ నా చర్చికి తీసుకువెళ్ళింది. ఎందుకు తీసుకెళ్ళిందంటే తల్లి తండ్రి లేని పిల్లలకి వాళ్ళు కొంత డబ్బు ఇస్తారు, చదివిస్తారని చెప్పేసి నన్ను తీసుకెళ్ళిందండి. నిజానికి మా నాన్నగారు అప్పుడు బతుకున్నారు. వాళ్ళు తండ్రి లేని వాళ్ళకి ఇస్తారంట అని తెలిసి అక్కడ ఏం చేసిందంటే అబద్ధం ఆడింది. ఈ పిల్లకి తల్లి తండ్రి ఇద్దరూ లేరు అని చెప్పింది. వాళ్ళు ఏమన్నారంటే ఒక 6 నెలలు సండే స్కూల్కి వస్తే ఆ తర్వాత మేము చేర్చుకుంటాము, మరి ఆమెకి సహాయం చేస్తామని చెప్పారు. చర్చికి పంపించింది. ఆ చిన్న వయసులోనే నాకు యేసయ్య అంటే ఇష్టం ఉండేది కాదు, మందిరానికి వెళ్ళటం ఇష్టం ఉండేది కాదు. అయినా తప్పనిసరిగా మరి వెళ్తే నువ్వు చదువుకోవచ్చు, వాళ్ళని కొంత డబ్బులు ఇస్తారు, నువ్వు చదువుకోవడం అంటే నీకు ఇష్టం కదా అని చెప్పేసి ఎంతగా ప్రోత్సహించి పంపించింది.
ఒక సంవత్సరం 2 సంవత్సరం వెళ్ళానేమోనండి. కానీ నాకు అక్కడ వాళ్ళే సహాయము చేయలేదు, అసలు నన్ను పట్టించుకోవాలి. అయితే అక్కడ నాకు కలిగిన మేలు ఏంటంటే అందరి చేతిలో బైబిల్ ఉండేది, నా దగ్గర మాత్రం బైబిల్ లేదు. ఆ దినాల్లో బైబిల్ కొనుక్కోవాలంటే 40 రూపాయలు. 40 రూపాయలు మా అమ్మమ్మని అడిగితే 40 రూపాయలు పెట్టి బైబిలా అయ్యగారిని ఇమ్మను, తర్వాత నేను ఇస్తానని చెప్పింది. ఆ మాట చెప్పాను. దైవజనుడు ఏం చేస్తాడు, బైబిల్ ఇచ్చమ్మా, నాకు డబ్బులు వద్దు, నువ్వు ఉంచుకో. నాకు 2 సంవత్సరాలు మరి ఎంతకన్నా నాకు ఇది గుర్తులేదు, కానీ మందిరానికి వెళ్ళినప్పుడు నాకు ఆయన బైబిల్ ఇచ్చారు. బైబిల్ చక్కగా చేత్తో పట్టుకున్నాను. ఆ రోజున చాలా కంఠత వాక్యం నేర్చుకొని మరి అక్కడి నుంచి చెప్పేదాన్ని. అక్కడ ఆ కంపాషన్ డబ్బు పొందుకున్న వాళ్ళు మరి చక్క ఇళ్ళకి పడుకునేవాళ్ళు. దైవజనులు రాత్రిపూట కొన్ని గృహాలు దర్శించి వాళ్ళకి ప్రార్థన చేసి వాక్యం చెప్తూ ఉంటే ఆయన ఏమంటారు, అర్ధరాత్రి 1 గంట వరకు నేను ఏమంటారు తిరిగేదాన్ని. ఎందుకు తిరిగేదాన్ని అంటే, ఒకటి దేవుడు అంటే ఇంట్రెస్టా, అది నాకు తెలిసి తెలియని వయసు. కానీ ఒకటి మాత్రం నేను చదువుకోవాలని కోరిక నాకు ఉన్నది. ఆ టైంలో నేను దైవజనులు వెంట ఉన్నదాన్ని. అక్కడికి వచ్చి చక్క డబ్బులు పొందుకున్న వాడు ఎవరో టయానికి వచ్చి నిద్రపోయేవాళ్ళు, వాళ్ళని లేపుకొని పిసుకొచ్చేదాన్ని నేను. అట్లా ఆ టైంలో మరి నేను అక్కడ సంఘంలో ఉన్నాను. అయితే కొంతకాలానికి మా పిన్ని గారు నన్ను అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది. తన దగ్గర ఉంచుకోవడానికి వేరే ఊరికి నేను వెళ్ళిపోయాను. ఇంకా అక్కడి నుంచి మందిరంకి రావటం, ప్రార్థన ఏమీ లేదండి. తర్వాత వివాహమైంది. 91వ సంవత్సరంలో జోషన్న గారు వాక్యం ద్వారా నేను మరలా ప్రభు దగ్గరికి వచ్చాను. ఆ వాక్యం నన్ను బ్రతికించింది. ఎందుకంటే తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఎరగని నాకు. తండ్రి ఉన్నప్పుడు కూడా నేను వెళితే మా నాన్నగారు రానిచ్చేవాడు కాదు. ఆ జీవితం ఎలా ఉండేదంటే, నేను చిన్నపిల్ల కాబట్టి నాగం చేస్తే మా అమ్మమ్మ ఏం చేసేదంటే ₹1 చేతిలో పెట్టేసి తీసుకెళ్ళి బస్సు ఎక్కించి వెళ్ళిపో మీ నాన్న దగ్గరికి పంపించేసేది. అక్కడికి వెళ్తే ఖచ్చితంగా మా నాన్న 2 రోజులు ఉంచుకున్నాడు, మళ్ళీ ఆయన బస్సుకి పంపించి, అంటే ఇద్దరు ఒక బంతాట ఆడుకునేవాళ్ళు. నన్ను అటు కొడితే ఇటు పడి, ఇటు కొడితే అటు పడేదాన్ని అనమాట. ఆ వయసులో తెలిసి తెలియని వయసులో నా జీవితం అది. ఒకరోజు నాకు బాగా గుర్తు. అలాగే ఒకరోజు మా అమ్మమ్మ నన్ను అక్కడికి మా నాన్న దగ్గర పంపించేసింది. మాది నూజివేడు. వెళ్తే మా నాన్న అక్కడ లేడు. నూజివేడికి రామన్నగూడెం ఒక 4 మైళ్ళ దూరంలో ఊరు ఉంటుంది. అక్కడ షుగర్ ఫ్యాక్టరీ. నాకు షుగర్ ఫ్యాక్టరీలో మా అన్నయ్య మా నాన్న ఇద్దరు ఉన్నారు. నేను వెళ్ళేసరికి రాత్రి 8 అయింది. మా నాన్న ఏడు ఇక్కడ అంటే లేడు, పలానా చిన్న చెప్పారు. మా పెద్దమ్మ అందరూ ఉన్నారు. కానీ రాత్రిపూట కదా ఎక్కడికి వెళ్తాను, ఎవరు కూడా రాత్రి మా దగ్గర ఉండమని అనలేదు. ఆ టైంలో నేను మా నాన్న మా అన్నయ్య ఎక్కడైతే ఉన్నారో ఆ షుగర్ ఫ్యాక్టరీకి నూజివేడు నుంచి అండి దాదాపు 4 మైళ్ళు మరి ఏమో ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళిపోయిన రాత్రిపూట. 10-12 సంవత్సరాల వయసున్న పిల్ల నా టైంలో నేను అక్కడికి వెళితే మా నాన్న వాళ్ళు ఉండే పాకలు తగలబడిపోతే ఆ టైం నేను అక్కడికి వెళ్ళేసరికి మా నాన్న నన్ను చూసి, ఎందుకు వచ్చావు నువ్వు, నేను మొహం చూస్తాను దరిద్రం అని చెప్పి తోసేశాడు. మా అన్నయ్య అన్నాడు, ఎక్కడికి వెళ్ళొద్ది, మనం ఉండే చాట ఉంటుంది, ఉండి చెల్లి అని చెప్పేసి మా అన్నయ్య అన్నాడు అనమాట. అంటే నా బాల్యకాలము అలా ఉండేది. అటు తల్లి లేదు, తండ్రి కూడా పట్టించుకునేవాడు కాదు. దానికి స్తోత్రం కలిగాక తర్వాత వివాహమైంది. వివాహమైన తర్వాత దేవుని మహాకృపను బట్టి నాకు 2 మగబిడ్డలు ఇచ్చాడు దేవుడు. 91వ సంవత్సరంలో ఒకరోజు నేను చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళాను. దేవుడు తెలుసుకోలేదయ్యా. కానీ ఆ రోజు నాకు చాలా బాధ కలిగింది. అయ్యా, ఈ లోకంలో నాకు ఏ బాధ కలిగినా, కష్టం కలిగిన నేను చెప్పుకోవడానికి నాకు ఎవరు లేరు కదా, ఈ లోకంలో ఎవరు లేదని నన్ను ఎందుకు పుట్టించావు ప్రభు అని ఏడుస్తూ నేను బాధపడుతున్నా. ఆ టైంలో నేను తలుసుకుంది ఎవరినంటే, ఎస్ఐ నన్ను ఎందుకు పుట్టించావు ఒక్క మాట అనుకున్నానండి. ఆ 7వ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. 97వ సంవత్సరం, నాకు తారీఖు గుర్తులేదు, కానీ దేవుడు నాతో మాట్లాడాడు. అప్పటి నుంచి రోజు వరకు దేవుడు నా చేపట్టి నడిపిస్తున్నాడు. 91 నుంచి 2025వ సంవత్సరం ఈ రోజు వరకు దేవుడు నిజంగా తను నమ్మిన వారిని అన్నాడు చేవిడిచిపెట్టే దేవుడు కాదు. నా భర్త కూలి పని చేసుకునేవాడే, నేను మిషన్ కుట్టుకుంటాను. అయినప్పటికీ కూడా నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఏమని చేసుకుంటున్నానంటే, అయ్యా నాకు 2 బిడ్డలను ఇచ్చావు, నా స్థితి నా బిడ్డలకు రాకూడదు, నా బిడ్డలు ఉన్నతమైన చదువులు చదువుకోవాలని ప్రార్థన చేసుకున్నాను. నా భర్త అయితే వాళ్ళు 10th వరకే చదివిద్దాం, నేను చదివించలేననేవాడు.
ఆయన నేను ప్రార్థన చేసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి నా కుమారులిద్దరిని దేవుడు ఉన్నతమైన చదువు చదివించి కృపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను రక్షించబడిన తర్వాత దేవుడు నిత్యము కూడా మానక ప్రార్థన చేసుకున్నా. కొన్ని సంవత్సరాలు నేను ప్రభువుని నమ్ముకున్నట్లు ఎవరికి తెలియదు. 97లో రక్షించబడితే దేవుని తెలుసుకుంటే 95వ సంవత్సరం వచ్చే వరకు కూడా నేను యేసయ్యను ప్రార్థన చేసుకున్న సంగతి ఎవరికి చాలా రహస్యంగా, యేసు ప్రభు నమ్ముకున్నట్టు నా భర్త ఒప్పుకోడు, ఎవరో ఒప్పుకోరు, ఏం చేయాలి రహస్యంగా ప్రార్థన చేసుకునే స్థితిలో జనవరి 18వ తారీఖున మీటింగ్ జరుగుతున్నాయి. బాప్తీసం తీసుకున్నారు ఉంటే రండి అని చెప్పేసి దైవజనులు పిలుస్తున్నారు. ఆ టైంలో కూడా నేను రహస్యంగా బాప్తీసం తీసుకున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా నా విశ్వాస జీవితం ప్రారంభమైంది. అక్కడి నుంచి నా భర్తను బ్రతిమాలను. ఒక్క ఆదివారం చర్చికి వెళతానంటే వెళ్ళమన్నారు. ఒక్క ఆదివారం చర్చికి వెళ్ళటం మొదలుపెట్టాను. అలా వెళుతూ దేవుని సన్నిధిలో మరి సంఘంలో కలుసుకున్న తర్వాత దేవుడు నా చేపట్టి నడిపిస్తూ వచ్చాడు. నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఏంటంటే పాటలు పాడుతూ నాకు చాలా ఇష్టం. నేను ఆ ఇష్టాన్ని బట్టే తెలియదు కానీ నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు నాకు ఒక రోజు ఒక పేపర్ మీద ఒక పాట రాసి చూపించాడు. నేను ఎక్కువ చదువుకోలేదండి. ఆ పాట నేను చూశాను కానీ మిగతా నాకు రాలేదు. కానీ నాకు తెలియకుండా నువ్వు ఒక పాట అలా పాడుకోవటం, అది ఆ బుక్ మీద రాసుకోవటం, ఒక్క పాట 4 ఎందుకంటే తప్పులు రాసేదాన్ని. రాయటం చేత కాదు, చదవటం వరకే వచ్చు. అన్ని తప్పులు రాసేదాన్ని. మళ్ళా రాసుకుంటా ఒక్క పాట 5-6 సార్లు కరెక్ట్గా రాసేదాన్ని. అట్లా చాలా పాటలు అలా రాసుకుంటా వస్తున్నప్పుడు నేను వెళ్ళే సంఘంలో, ఆ సంఘంలోకి ఎందుకు వెళ్ళానంటే ఈ పాటలు దేవుని నామం వాడబడాలని చెప్పి ఉద్దేశంతో వెళ్ళాను. కానీ అక్కడ నేను పాడుతుంటే, ఎందుకంటే నేను అన్యంలోంచి వెళ్ళాను, వాళ్ళందరూ చూసి నాకు భయం వేసి ఎక్కువ పాడలేకపోయేదాన్ని. కానీ నన్ను చూసి చాలా ఎక్కిరించేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు, నవ్వేవాళ్ళు. ఒకసారి పాట పాడితే డ్రమ్ము కొట్టం ఆపేసేవాళ్ళు, చాలా ఎక్కిరించేవాళ్ళు. అయినా తట్టుకొని అలా నిలబడ్డాను దేవుని మహాకృపను బట్టి. కానీ బాధ ఉండేది, ప్రభువా నాకు ఇన్ని పాటలు ఇచ్చావు కదా, నేను ఒక మంచి స్వార్థ గాయకురాలు కావాలి, నిన్ను ఎక్కడెక్కడ పెద్ద పెద్ద సభలు నిలబడి పాడాలి ప్రభువా, నిన్ను స్తుతించాలి ప్రభువా, ఇలా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ అక్కడ నాకు ఎటువంటి ప్రోత్సాహం అనేది లేదు. ఆ పాటలు అలా ఉండిపోతున్నాయి. కొన్ని పాటలు నేను మంచిగా తీసుకొని కొన్ని పుస్తక రూపాలు తీసుకొచ్చాను. కానీ ఆ పాటలు నేర్చుకొని పాటనికి ఎవరు ఇష్టపడలేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎవరు ఇష్టపడలేదు, అలానే ఆగిపోయింది. ఈ పాటలు రాసేటప్పుడు నేను ఒక మాట అనుకున్నాను. అదేంటంటే నేను యోహాను సువార్తలో చివరి అధ్యాయంలో ఒక మాట చదివాను. దేవుడు తన గురించి రాయబడినటువంటి ప్రతి కార్యముల గురించి వివరించి రాస్తే అట్టి వాటిని గూర్చి నా పుస్తకాలకు భూలోకమైన చాలదు అనే వచనం చదివి, ఎంత గొప్ప దేవుడు అయితే మాత్రం భూలోకం పట్టణాన్ని పుస్తకాలు రాస్తారా అని కొంచెం మనసులో ఎక్కడో అతిశయపడ్డానండి. ఎందుకంటే అప్పుడు నేను అన్యుల్లో ఉన్నాను, అటు అన్యులతో తిరుగుతున్నాను. అన్యారాధులు అంటే పాల్గొనేదాన్ని కాదు, కానీ వాటంటే అభిమానం కలిగి ఉండేదాన్ని. కానీ ఆ దినం నాకు చేసింది ఏంటంటే చాలా పాటలండి. ప్రతిరోజు 1-2 పాటలు రాస్తూనే ఉన్నాను. దేవునికి మంచి పాటలు, వాక్యానుసరణ పాటలు. నేను వాక్యం ఎక్కువగా చదువుకున్నాను. యేసయ్యను రక్షించబడిన తర్వాత రోజుకి 10 అధ్యాయాలు 15 అధ్యాయాలు వాక్యం చదివేదాన్ని. గంటలు మోకాళ్ళ మీదలు ప్రార్థన చేసుకునేదాన్ని. గంటలు సిగ్గుపడేదాన్ని కాదు. పద్దాగ్రంథం మా ఆయన ఊరుకోడని చెప్పేసి మా ఇంటికి కరెంటు కూడా లేదప్పుడు ఆ బుడ్డి ఆర్పేసి ఆ చీకట్లో కూర్చొని ప్రార్థన చేసేదాన్ని. అట్లా గంటలు ప్రార్థన చేసుకున్నాను. ఈ పాటల గురించి ప్రభువా నేను ఒక మంచి స్వార్థ గాయకురాలు కావాలి, ఇలా ప్రార్థన చేసుకుంటూ అలా నేను మొరపెట్టుకుంటూ ఒకరోజు మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్లో ఏమైందంటే నేను ఇలా మధ్యలో కూర్చున్నట్టు పక్క ఒక విశ్వాసులే వాళ్ళు కూర్చున్నారు. దైవజనులు ఇటు పక్క లేపి 2 పాటలకు అవకాశం ఇచ్చాడు, అటు పక్క 2 పాటల అవకాశం. నేను చిన్నప్పటి నుంచి ఆయన వెంట తిరిగాను. నాకు పాటలు చాలా ఇష్టం, ఆయన కూడా తెలుసు. కానీ ఒక్క పాట కూడా నాకు అవకాశం ఇలా. ఇంటికి వచ్చి చాలా ఏడ్చాను, చాలా దుఃఖపడ్డాను. ప్రభువా నాకు ఇన్ని పాటలు ఇచ్చావు కదా, నేను వెళ్ళే సంఘంలో ఒక్క పాట పాడి మహింపరచలేకపోతున్నానయ్యా, నిన్ను గణపరచలేకపోతున్నానయ్యా, ఇవన్నీ ఏం చేసుకోను ప్రభువా అని పిచ్చిదానిలా ఏడ్చేదాన్ని. అలా ఏడుస్తూ ఒక రోజున మా ఇంటి దగ్గర ఒక కొబ్బరి చెట్టు కింద మంచం వేసుకొని పడుకున్నానండి. ఆ పడుకున్నప్పుడు నాకు ఒక దర్శనం కాదు నిజంగా జరిగింది. నేను ఆ పడుకున్నప్పుడు నా శరీరంలోంచి నా ఆత్మ బయటకు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంది.
ఎక్కడికి వెళుతుంది? ఒక పెద్ద గుహ అన్నమాట. నేను ఎప్పుడు అలాంటి ప్రదేశాలు చూడలేదు. ఆ గుహలో చూసినా కూడా మరి చాలా బలమైన స్తంభాలు, ఇటువైపు 4 లైన్లు, ఇటువైపు 4 లైన్లు, మధ్యలో దారి. ఆ దారి గుండా నన్ను తీసుకెళ్ళిపోతున్నారు. మనుషులు కనబడతలేదు. నేను వాటిని పట్టుకుందాం, నా చేతికి ఏవి కూడా దొరకట్లేదు. నేను పెద్ద కేకలు పెడుతున్నా. కేకలు పెట్టి ఏసైనా పెద్ద ఏసయ్యా నన్ను ఎవరో తీసుకుని ఎక్కడికో తీసుకుని నన్ను కాపాడు, నన్ను రక్షించు అని చెప్పేసి పెద్ద పెద్ద కేకలు పెడుతున్నాను. ఎదురుగుంటా చూస్తే నాకు కనిపిస్తుందండి బగబగ మండుతున్న అగ్నిగుండం. అగ్ని కనబడతా ఉంది. ఇటు చూస్తే స్తంభాలు, ఏ స్తంభమే చూస్తున్నా ఒక వికృతమైన రూపం. అవి చూసి నేను భయపడిపోతున్నా. యేసయ్యా నన్ను ఎవరు ఎత్తుకుపోతున్నారు, నన్ను తీసుకెళ్ళి అగ్నిగుండం తీసుకెళ్తున్నారు, రక్షించు ప్రభువా, నేను నరకం పాలైపోతాను, అగ్నిగుండం పాలైపోతాను ప్రభువా, అయ్యా నేను నరకానికి వెళ్ళిపోతున్నాను ప్రభు, నాతో రా ప్రభువా అంటూ ఓ ఏడుస్తున్నా, ఓ అరుస్తున్నా, కేకలు పెడుతున్నాను. గంట సేపు వచ్చిందండి దర్శనం. నాకు గంట సేపు ఇదే పరిస్థితి. ఏడ్చి 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 చాలా మొక్కులు మొక్కుతున్నా. ప్రభువా నువ్వు నన్ను ఇదిగో ఈ స్థితిని విడిపిస్తే ఆ కానికిస్తా, ఈ కానికిస్తా, నా పిల్లలని సేవకిస్తాయి, ఏదేదో వాగ్దానాలు చేసేస్తున్నాను. కానీ అసలు ఎవరు నా మాట వినటం, ఎవరు పట్టించుకోవట్లేదు. ఆఖరి యేసయ్య కూడా నన్ను పట్టించుకోవట్లేదు ఆ టైంలో. ఏంటి నాకేం అర్థం కావట్లా. ఎదురు చూస్తే అగ్ని వెళ్ళిపోతుంది, ఆ సెగ మొహాన్ని కొట్టేసేస్తుంది. ఇక నేను అగ్నిగుండాకి వెళ్ళిపోతాను. నేను ఇంత ప్రార్థన చేసుకున్న వ్యక్తిని కదా, గంటలు ప్రార్థిస్తున్న వ్యక్తి, ఏంటి నాకు ఈ పరీక్ష అంటే అర్థం కాలేదు. చివరికి నాకు తెలియకుండా నుంచి ఒక మాట వచ్చింది, ప్రభువా ఈ అగ్నిగుండం నుంచి నన్ను తప్పిస్తే నా బ్రతుకు కాలం అంతా నీ సువార్తను ప్రకటిస్తానయ్యా అన్నాను. చాలా రకాలుగా ప్రార్థన చేస్తానండి, చాలా విజ్ఞాపన చేస్తూ ఉన్నాను, కానీ ఎక్కడా జవాబు లేదు. ఎప్పుడైతే అయ్యా నన్ను ఈ అగ్ని నుండి బయటికి తీస్తే, ఈ కీడు తప్పిస్తే నేను బ్రతికిన కాలం అంతా నీ స్వార్థను చెప్తాను ప్రభువా అని ఎప్పుడైతే ఆ మాట నోటి వచ్చిందో, ఎంత వేగంగా నన్ను తీసుకెళ్ళారు. తిరిగి అంతే వేగంగా తీసుకొచ్చి నా శరీరంలో ఆత్మను పడేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నిజంగా నా జీవితంలో జరిగిందండి. కొన్ని సంవత్సరాల నాడు ఆ రోజున బిగినైంది నాకు భయం. నేనేంటి స్వార్థ చెప్పడం ఏంటి, నేను ఎందుకు అలా అన్నాను, నేను నిజంగా స్వార్థ చెప్పగలనా, వాక్యం చెప్పగలిగిన జ్ఞానం నాకున్నదా? భయపడుతూ ప్రార్థన చేసుకోవడం ప్రారంభించా. ప్రభువా నాకు ఎందుకు ఇలాంటి దర్శనం ఇచ్చావు? నేను వెళ్ళే సంఘంలో బహుగా తిరస్కరించబడుతున్నాను, నేనేం చేయగలను? ఒక రోజున ఒక యవనస్తురాలు, నేను ఒక పాట రాసుకున్నాను, నీ తోడు నాకుంటే చాలు యేసు, ఏ తోడు లేకున్నా అని. ఆ పాట పాడుతూ ఉంటే అక్కడ ఒక విశ్వాసి పెద్ద ఆమె అంటదే, మీకు ఇంకా పాటలు లేవా? ఆ పాటలు ఏం పాటలు పడని పక్కన ఉంది. నాకు చాలా ఏడుపు వచ్చింది. ఎందుకు నేను ఎంత తిరస్కరించబడుతున్నాను, విశ్వాసులతో సేవకులతో ఎందుకు తోసివేయబడుతున్నాను అని ఇంటికి వచ్చి రోధించి ప్రార్థన చేసిన ఒక స్వరం నాతో మాట్లాడుతుందండి. అక్కడ మార్తమ్మ గారిని ఒక దైవజనరాలు ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను ఇక ట్రైనింగ్ ఇస్తాను. దేవుడు స్పష్టంగా మాట్లాడాడండి. అమ్మ దగ్గరికి నేను వెళ్ళాను. అమ్మ నాకు ఇలా ప్రతి శుక్రవారం అక్కడ ఆరాధన జరుగుతుంది. ఆ తెల్లారి శుక్రవారం నేను వెళ్ళాను. అమ్మ మార్తమ్మ గారు నాకు దేవుడు ఇలా రాత్రి స్వరం ద్వారా మీ పేరు బయలుపరిచాడమ్మా, ఇక్కడ వెళ్ళమన్నాడు, నేను వచ్చానంటే ఆ సంతోషించింది. అమ్మ నువ్వు చదువుకున్నావు కదా, బైబిల్ తీసుకుని వాక్యం చెప్పేవాళ్ళకంది. నేను ఆశ్చర్యపోయాను. అమ్మ నాకు వాక్యం చెప్పటం రాదు, నేను ఎప్పుడు చెప్పలేదు, నాకు అసలు వాక్యం చెప్పటం రాదన్న. నువ్వు చెప్పగలవరా, ముందు నీ సాక్ష్యం చెప్పు, నీకేది అనిపిస్తే అది చెప్పు అని చెప్పేసి నాకు సమయం ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజు నేను ఆ సాక్ష్యం చెప్పుకున్నాను అక్కడ. అలా ప్రతి శుక్రవారం అక్కడికి వెళ్ళేదాన్ని. అలా వాక్యం అక్కడ దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోకంలో మనుషులు నమ్ముకొని బ్రతకటం కంటే దేవుని నమ్ముకుంటే ఎంత మరి మేలు అక్కడ. ఎందుకంటే శత్రువులు అనేవాళ్ళు అన్యుల మధ్య ఉంటారు, క్రైస్తవుల మధ్య ఉంటారు. నేనైతే ఒకటి అనుకున్నానండి, క్రైస్తవుల్లో చాలా ప్రేమ ఉంటుంది, వాళ్ళ చాలా ఐక్యత ఉంటుంది అనుకున్నాను. నేను అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంది. ఒకడికి మంచి తలాంతులు ఉంటే సహించలేని మనస్తత్వం. విశ్వాసులు ఎక్కడ చూస్తున్నా ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుంచి ఇది నేను చూస్తున్నాను. అది మనకి మంచిది కాదు. దేవుడు ఐక్యత కలిగి ఉండమన్నాడు, ప్రేమ కలిగి ఉండమన్నాడు, సమాధానం కలిగి ఉండమన్నాడు. ఇవే కదా యేసయ్య చెప్పింది లోకానికి వచ్చి. ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా విభేదాలు పెట్టుకుని తిరిగేది అన్యుల పద్ధతి. అంటే వాళ్ళే మనకంటే ఐక్యతగా ఉంటున్నారు, వాళ్ళే ఎక్కువ సమాధానంగా ఉంటున్నారు. ఈరోజు మనం ఉండలేకపోతున్నాం. ఆ రోజు నుంచి దేవుడు అండి నాకు చాలా నేర్పుతూ వచ్చాడు.
నేను అప్పుడు తీర్మానం చేసుకున్నాను, ప్రభువా నీ చిత్తమైతే ఇదిగో ఇంట్లోంచి బయటికి వస్తే ఇంట్లో నా భర్త ఎవరు ఒప్పుకోరు, ఏం చేయాలి? ఇంట్లోనే ఎక్కువ ప్రార్థనలు జరిగేవి. మా ఇంట్లో ఎప్పుడు ఎంత ప్రార్థన జరిగేదంటే అనేక మంది దేవుడు నేను బయటికి వెళ్ళకపోతే నా దగ్గర తీసుకొచ్చాడండి. నేను చేసే పనిని మిషన్ వర్క్ చేసేదాన్ని, హ్యాండ్ వర్క్ చాలా మంచి మంచి డిజైన్తో. ఆ పని నేర్చుకోవడానికి చాలా యవనస్తులు వచ్చి వారందరికీ వాక్యం చెప్పినప్పుడు దేవుడు వాళ్ళని వచ్చుడు పట్టుకున్నాడండి. నేను బయటికి వెళ్ళి పరిచయం చేయకుండా నా దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగు. నాకు చాలా ఆశ ఉండే దేవుని సువార్త చెప్పాలి. నేను మాట ప్రభా నేను బ్రతికినంతగా సువార్త చెప్తానన్నాను ప్రభా, ఇప్పుడు చెప్పలేకపోతున్నాను అంటే రోజుకి ఒకడికిద్దరు కొత్త కొత్త వ్యక్తులకి దేవుడు వాక్యం చెప్పేటట్టుగా చేస్తాడు. వాళ్ళకి ప్రార్థన చేసి వాళ్ళకి ప్రభు నడిపించేట్టుగా చేశాడండి. అలా నా జీవితంలో దేవుడు తన పని చేసుకుంటూ వచ్చాడు. నేను ఆశపడింది అయితే నేను స్వార్థ గాయకురాలను కావాలి, కానీ దేవుడి చిత్తం ఏముందో నాకు తెలియదు. నేను రక్షించబడిన కాడి నుంచి ఎక్కువ వాక్యం చదువుకున్నా. ఒక దైవజన్ చెప్తుంటే విన్నాను, ఈ వాక్యం నువ్వు ఎక్కువగా చదివితే, ఈ వాక్యం నువ్వు ఎక్కువగా మరి మోస్తుంటే ఒకరోజు ఈ వాక్యం నిన్ను మోస్తుంది అన్నాడు. నిజంగా నా జీవితం నెరవేరిన దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యం ఎక్కువగా చదివి అంత చదువుకున్న దాన్ని కాదు, కానీ వాక్యానుసరం పాటలు, వాక్యానుసరమైనటువంటి జీవితము దేవుడు నాకు ఇస్తూ వచ్చాడు. ఆయన ప్రతి నాకు నేర్పుతూ వచ్చాడు. నేను దేవుని ఎక్కువగా కూర్చొని దేవుని దగ్గర నేర్చుకున్నానండి. అందుకే ఈ రోజున ఎక్కువ రక్షణ ప్రాధాన్యత గురించి నేను చెప్పగలుగుతున్నాను. కొంతమంది అనుకోవచ్చు ఈమెకి ఈ తప్ప వేరే వాక్యాలు చెప్పదంటారు. నాకు నడిపించాడు. ఒక్కొక్కరికి ఒక్కరు నడిపింపిస్తాడు దేవుడు. అది ఆయన ఇష్టం, మన ఇష్టం ఏముందండి. అప్పటి నుంచి కూడా దేవుడు తన మహాకృపను బట్టి మరి నాకు మార్తమ్మ గారి దగ్గర అక్కడికి తీసుకుని వెళ్ళి వాక్యం చెప్పడం నేర్పించాడు. ముఖ్యంగా నేను చాలా పిరికిదాన్ని, ఆ పిరికితనం తీసివేశాడు, భయము తీసివేశాడు, నిలబడగలిగి వాక్యం చెప్పగలిగి కృపించాడు. 2013 సంవత్సరంలో ఒక ఛానల్లో, ఒక లోకల్ ఛానల్ వాక్యం చెప్పి కృపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. మళ్ళీ 2015 సంవత్సరం కూడా మళ్ళీ దాదాపు 10 నెలల పాటు నేను అలాగే వాక్యం చెప్పాను. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఒక ఛానల్లో వాక్యం చెప్పగలిగాను. మళ్ళీ 2025 సంవత్సరంలో నేను ఆ తర్వాత మానివేశాను. డబ్బులు పెట్టి వాక్యం చెప్పాలి, ఇది నా వల్ల అయ్యే పని కాదు అనుకున్నాను. దేవుడి యొక్క మరి మాకు గృహంలోనే ఒక చిన్న సంఘం దేవుడు ఇచ్చాడు. ఈ సంఘంలో వాక్యం చెప్పుకుంటూ మరి కొన్ని కుటుంబాలు దర్శించి, కొన్ని గృహాలు దర్శించి వారికి దేవుని గురించి చెప్పుకుంటూ దేవుడు నన్ను నడిపించే పరిస్థితుల్లో మరి అన్యుల మధ్యకు వెళ్ళి దేవుని యొద్దకు మరి మందిరానికి రాకుండా ఇళ్లలో ఉండి ప్రార్థించిన వారి యొద్దకు వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పి ప్రార్థన చేసే పరిచయం వేసి నాకు ఇచ్చాడండి. అలా గృహాలు దర్శించి ఎంతో మందికి దేవునికి సువార్తను చెప్పి వాళ్ళని బలపరిచి వాళ్ళకి దేవుళ్ళకి ఎలా రావాలో వాళ్ళ శ్రద్ధతో వయసుకి నడిపిస్తూ వాళ్ళు ఏ సంఘానికి సహవాసానికి వెళ్ళిపోవాలంటే వాళ్ళని అక్కడ పంపిస్తూ అలా నేను పరిచయం ప్రారంభించానండి. రోజున మరి దేవుని మహాకృప 2015లో దేవుడు మాకు మా గృహంలో ఒక సంఘం ఇచ్చాడు. మా గృహంలోనే ఈరోజు ప్రార్థన జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది. ఒకప్పుడు ఎంతోమంది చేత వెక్కిరించబడిన వ్యక్తిని, నేను హేళన చేయబడిన వ్యక్తిని. మరి నేనేమి పుట్టిన కంచి చూసిన మా ప్రార్థించేవాళ్ళు లేరండి, దేవుని మొరపెట్టేవాళ్ళు లేరు. దేవుడిని ఎరగని వాళ్ళం కాదు, ఎరగని మా కోసం యేసయ్య ప్రాణం పెట్టాడు. ఎరిగిన వాళ్ళ కోసమే కాదు, ఎరగని నన్ను రక్షించాడు. ఈ రోజు నేను అనేక మందికి సువార్త చెప్పాలి. ఆ రోజు నరకానికి నన్ను ఎందుకు తీసుకుని వెళతాడంటే నేను లోక సంబంధంగా ఆలోచించాను. నేను ఒక సువార్త గాయకురాలు కావాలి, మరి దేవుడిచ్చిన పాటలు ఎక్కడెక్కడో ఊహించుకుంటూ ఉండేదాన్ని. కానీ నా ఊహక నా ఆలోచన దేవుడు ఏది కొనసాగనివ్వలేదు. ఆయన చెప్పింది ఏంటంటే నేను ఎప్పుడు సువార్త ప్రకటిస్తానన్నాను, అప్పుడే నన్ను వెనక్కి తీసుకొచ్చాడు. అంటే రక్షణ పొంది కూడా దేవుడి గురించి ఏం చేయాలో సామర్థ్యం ఉండి కూడా మనమంట వాక్యం చెప్పాల్సిన భారం బాధ్యత మన మీద ఉన్నప్పుడు చెప్పకపోతే అది మనకి పాపం కావచ్చు. ఆ రోజు దేవుడు నాకు నేర్పిన గుణపాఠం ఏంటంటే నేను బ్రతికిన దినములని సువార్త చెప్పాలి. నేను ఎవరికైనా సరే సువార్తను ఎక్కువగా చెప్పాలి. దేవుడు నాకు అర్థం చేసిన విషయం అదనమాట. ఎందుకంటే నేను నేర్చుకున్న సత్యము, నేను నేర్చుకున్న అనుభవాలు నేను పాతి పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అది 10 మందికి, 100 మందికి, 1000 మందికి, 1000 మందికి ఉపయోగపడేట్టుగా ఆయన వాక్యం ఉంటుందేమో నాకు తెలియదు కదా. ఎందుకంటే మనము ఇప్పుడు నేనేమో కెమెరా ముందు నిలబడి వాక్యం చెప్తున్నాను, సాక్ష్యం చెప్తున్నాను. అది ఎంతమంది దగ్గర తీసుకుని వెళ్తాడు. దేవునికే స్తోత్రం మహిమ కలుగును కాక. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు. మన మనుషులు మనం చేయాలంటాం, చేయలేకపోతాం. సామర్థ్యం కోసం అనుకుంటాం, అయ్యో నేను చేయలేక బాధపడుతూ ఉంటాం. కానీ మనల్ని మనం యేసయ్యకి అప్పగించుకుంటే
మనము చేయలేని పని మంచం చేపిస్తాడండి. మనకు అనేక మందిని అప్పగిస్తాడు. వాళ్ళను ఎదుగో పనికిరాని స్థితిలో ఉన్న వారిని పనికొచ్చే పాత్రలుగా చేస్తాడు. విలువలేని వారి విలువ కలిగిన వ్యక్తులుగా మారుస్తాడు. కొంతమంది దగ్గరికి వేసి నడిపించాడు, కొంతమంది నా దగ్గర తీసుకుని వచ్చాడు. అక్కడి నుంచి వేసే నాకు ఇచ్చిన గుణపాఠం ఏంటంటే, ఈ లోకులు బ్రతికినంత కాలం కూడా స్వార్థ చెప్తూ నశించిపోతున్న ఆత్మల కోసము పని చేయమని దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్య అండి. అన్ని జనుల మధ్య, దేవుడిని ఎరగని వారి మధ్య, ఎరిగిన వారి మధ్య మరి ఆయన పరిచయం చేస్తున్నాం. మా కోసం ప్రార్థన చేయండి. ఈ చిన్న పరిచయం దేవుడు దీవెనకరంగా మార్చినట్లుగా మరి నాకు ఇచ్చిన పాటలు ఆ రోజునైతే మరి అక్కడ తిరస్కరించబడ్డాయేమో, కానీ ఈరోజు ఆయన మహాకృపను బట్టి అవి కొద్దిగా వాడబడుతున్నందుకు స్తోత్రం, వెలుగులోకి వస్తున్నందుకు స్తోత్రం. ఎందుకంటే దేవుడు తన సమయంలో తన ఉద్దేశ ప్రకారం దేన్నైనా బట్టి తీసుకుని వస్తాడు. మనం తొందరపడినంత మాత్రం ఏమీ చేయలేం దేవుడికి అప్పగించుకున్నప్పుడు. ఎందుకంటే దేవుడు తన సమయంలో తన పని చేస్తాడు. ఆయన పని చేయటానికి మనం కూడా అనుమతి ఇవ్వాలి. దేవుడు నా జీవితంలోనండి అనేక విధాలుగా దేవుడు నన్ను నిలబెట్టాడు. ఎందుకు నిలబెట్టేది ఆయన, కట్టేది ఆయన, మనం పోషించేది ఆయన. ఎవరు ఉన్నా లేకపోయినా ఏసేలేని జీవితం మాత్రం శూన్యమండి. లోకంలో తల్లి ప్రేమ కొద్ది కాలం, తండ్రి ప్రేమ కొద్ది కాలం, భర్త ప్రేమ, బిడ్డల ప్రేమ, విశ్వాసులు సేవకుల ప్రేమ కొద్ది కాలం. దేవుని ప్రేమ శాశ్వతం అండి. శాశ్వత కాలం ఉండేది ఏదంటే ఆయన ప్రేమ మాత్రమే. ఆ ప్రేమను పోగొట్టుకోకూడదు. నా జీవితం వేసి నాకు నేర్పిన గుణపాఠం ఏంటంటే, నేను ఆయన్ని కలిగి జీవించాలి అంతే. ఎవరి వైపు చూసినా మనము నిలబడలేము. ఏసే వైపు చూస్తే మాత్రం నిలబడతామండి. ఏసేని చూస్తే మాత్రం బ్రతుకుతామండి. నా జీవితంలో ఏసే నాకు చేసిన గొప్ప ఉపకారం ఏంటంటే, ఆయన మాట విని ఆయనకి లోబడినప్పుడు అండి దేవుడు నన్ను బ్రతికించాడు. నన్ను బట్టి అనేక బ్రతికించుకుంటున్నాడు. ఈరోజు కూడా అనేక మంది బ్రతికించుకుంటున్నాడు. మనం దేవుని మాట వింటే, దేవుని చిత్తం చేయడానికి ఇష్టపడితేనండి మనలో బట్టి అనేక మంది బయటకు వస్తారు. ఇదిగో మరణములోంచి జీవములోకి అనేక మంది దాటించబడతారు. దేవుడి కొద్ది మాటలు పెంచినాక వందనాలండి.